నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల పట్టణంలోని భావుపురి రెస్టారెంట్లో పాడైన బిర్యానీ పెడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదు స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపుతున్నట్లు తెలిపిన ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు. పంట కాలువలో తోటికాడను తొలగిస్తున్న ఉపాధి కూలీలు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చొరవతో పనులు ప్రారంభించారని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల జిల్లా ఐఈడీ కోఆర్డినేటర్ జోస్న. ప్రజా దర్బార్లో ఫిర్యాదుల వెల్లువ. పార్టీలకు అతీతంగా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 5వ నీటిపారుదల సలహా మండలి సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా కొరకు పారదర్శకంగా మృతులను తొలగిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా నవీకరణపై కసరత్తు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ అన్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో ప్రక్రియ సాగుతోందన్నారు. అందరూ సహకరించాలన్నారు. 1500 మంది ఓటర్లు దాటితే ఆ ప్రాంతంలో మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే నిబంధన మేరకు 6 పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల కమిషన్కు ప్రతిపాదన పంపుతున్నామన్నారు. మృతులను శాశ్వతంగా వలసలు వెళ్లిన వారిని జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అదే మాదిరిగా నూతన ఓటర్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 6 నెలలుగా నివాసం ఉంటే ఓటర్ల జాబితాలో చేరుస్తామన్నారు. డబుల్ ఎంట్రీలు, ఫోటోలు, ఇతర ఫిర్యాదులు, అభ్యంతరాలపై పరిశీలన చేస్తామన్నారు. ఇప్పటికే 6439 దరఖాస్తులు రాగా విచారణ వేగంగా చేస్తున్నామని 623 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన విడుదల కానున్న నేపథ్యంలో గ్రాడ్యుయేటర్ల ఓటర్ల జాబితా రద్దయిందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులంతా ఓటు హక్కు కొరకు నూతనంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల కొరకు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 6న ప్రచురిస్తామన్నారు. తదుపరి అభ్యంతరాలపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 30వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా జరిగే ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఈఆర్ఓ చంద్రశేఖర్, ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏదైతే ఓటర్ల జాబితాలని మనం ప్రతి సంవత్సరం అప్డేషన్ చేస్తూ దాన్ని సమ్మరీ రివిజన్ అని మనం సమ్మరీ రివిజన్ లో మనం ఏం చేస్తాము అంటే చనిపోయిన ఓటర్లను తీసేస్తాము. అప్పుడు ఏజ్ అటైన్ అయినటువంటి కొత్త ఓటర్లను ఎన్రోల్ చేస్తాము. మైగ్రేట్ అయిపోయి వేరే ఊర్లకు ఎక్కడికైనా వెళ్ళిపోయారు శాశ్వతంగా అంటే వాళ్ళని కూడా తీసేస్తాము. తాత్కాలికంగా వెళ్ళిపోయిన వాళ్ళని ఉంచుతాము. పర్మనెంట్ గా వెళ్ళిపోయిన వాళ్ళు తీసేస్తారు. కొత్తగా వేరే చోటు నుంచి మన ప్రాంతంలోకి మైగ్రేషన్ వలసలు వచ్చేసి ఇక్కడ స్థిరపడి ఉంటే వాళ్ళని మనం చేరుస్తాము. కొత్తగా పెళ్లి ఒక కోడలు వచ్చింది, ఓటు హక్కు వచ్చింది అంటే వాళ్ళని కూడా చేరుస్తాము. పెళ్లి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది అంటే తొలగిస్తాము. సో ఇవన్నిటిని చేయడాన్నే సమ్మరీ రివిజన్ అంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం దాన్ని నవీకరణ చేయడం, అప్డేషన్ చేయడం. సో ఎందుకు చేస్తామంటే ఏ ఎలక్షన్ వచ్చినా మనము రెడీగా ఉండడానికి, లేదా మనం దీన్ని 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి చేసినట్టయితే చాలా పని భారం పెరుగుతుంది, తప్పు కూడా జరిగే అవకాశం. ఏ సంవత్సరం ఆ సంవత్సరం జరగడం వల్ల పని భారం కూడా మనకి సౌకర్యంగా చేయగలిగిన స్థాయిలో ఉంటది ఈ అప్డేషన్. సో దేశం మొత్తం జరిగే క్రమంలో ఈ రోజు ఏవైతే ప్రతిపాదనలు పొలిటికల్ పార్టీలకి తెలియచేయాల్సినటువంటిది ఇదంతా కూడా ఈ వర్క్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఎలక్షన్ ప్రక్రియ అనేది ప్రజలకు సంబంధించింది, ప్రజాప్రతినిధులకు సంబంధించింది. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారు, పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించిన ఈ ప్రక్రియని ప్రజాప్రతినిధులకి తేటతెల్లంగా పారదర్శకంగా తెలియచేస్తూ చేస్తారు. ఆ ఓటు హక్కు ద్వారా వాళ్ళు ఏ రోజైతే ఎలక్షన్స్ వస్తాయో వాళ్ళ యొక్క అభిమతాన్ని, ఆ ఓటు హక్కుని ఓటు ద్వారా వాళ్ళు తెలియచేస్తారు. బాపట్ల మండలంలోని కొండుపట్లవారిపాళెంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విష్ణు మొలకల చంద్రమోహన్, చిల్ల సత్యనారాయణ, గంటా నాగమల్లేశ్వరరావు, పడమటి ధర్మారావు, నామన శ్యామ్, రత్నకుమార్, జనసేన వీర మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముత్తయ్యపాళెం ఛానల్ పంట కాలువలోని తూటి కాడను ఉపాధి కూలీలు తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిన్నిబోయినవారిపాళెం గ్రామ పంచాయతీ, తోటవారిపాళెం గ్రామ ప్రజలు పంట కాలువలో ఉపాధి పనులు చేపట్టారు. దీంతో ఆయా ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సకాలంలో నీరు అందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూటికాడ తొలగించడంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ చొరవ చూపకపోతే నీరు వచ్చేది కాదని రైతులు అంటున్నారు. రైతుల కళ్లల్లో ఆనందం కలిగించే విధంగా చేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మకు రైతులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. బాపట్లకు పట్టణ శోభ కల్పించిన వారిలో అగ్రగణ్యులు ప్రథమ మున్సిపల్ చైర్మన్ వెలగపూడి సుబ్బారావు అని, ఆయన రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు విశేషంగా కృషి చేశారని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ ఆపేసి సాయిబాబు అన్నారు. వెలగపూడి సుబ్బారావు 67వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో చంద్రకళ పార్క్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన న్యాయవాదిగా ఆయన ఖ్యాతి గడించారని సాయిబాబు అన్నారు. సరస్వతి స్మారక విద్యా సంస్థల కోసం పట్టణం నడిబొడ్డున 1/2 ఎకరం స్థలాన్ని దానం చేశారని గుర్తు చేశారు. వ్యవసాయ కళాశాల, అర్బన్ బ్యాంక్, ఏవివి పాఠశాల, రోటరీ క్లబ్ వంటి పలు సంస్థల స్థాపనలో ఆయన పాత్ర అద్వితీయమైందని పేర్కొన్నారు. ఆయన త్యాగం నిరుపమానమైనదని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఈ కార్యక్రమంలో ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ నజీర్ అహ్మద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రథమ మున్సిపల్ చైర్మన్ వెలగపూడి సుబ్బారావు గారి వర్ధంతి లేదు. మరి ఆ మహనీయుడు గ్రామ ప్రాంతమైన బాపట్లకి పట్టణ రూపురేఖలు తీసుకొచ్చారు. రోడ్లు, విద్యుత్ సౌకర్యం, ఇలా మౌలిక వసతుల కల్పనకు ఆయన విశేషమైన ప్రాధాన్యత మరి బాపట్లని అభివృద్ధి చేశారు. ఆ మహనీయుడు మరి మా పట్టణంలో అనేక సంఘాలు, అనేక సంస్థలకి ఆయన వ్యవస్థాపకులుగా ఉన్నారు. సరస్వతి స్మారక కళాశాల, అలాగే రోటరీ క్లబ్, అర్బన్ బ్యాంక్, ఏవివి ఉన్నత పాఠశాల, వీటన్నిటికీ ఆయనే ప్రముఖ పాత్ర. వీటి స్థాపనలో ఆయన తన విలువైన స్థలాన్ని, పట్టణం నడిబొడ్డున 1/2 ఎకరం స్థలాన్ని మరి మహిళా విద్యా సంస్థలకి దానం చేశారు. ఆయన త్యాగం నిరుపమానమైనది. ఆయన రుణం మనం తీర్చుకోలేము. అటువంటి మహనీయులు స్మరించుకోవడం, వారిని గుర్తుంచుకోవడం, వారిని ఆదర్శంగా తీసుకుని వారి నుండి స్ఫూర్తి పొందడం ఎంతైనా అవసరం. పూడి సుబ్బారావు గారు లాంటి మహనీయులు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు సార్ గారు చెప్పినట్టు ఆ రోజు ఆయన చేసినటువంటి పనులు ప్రారంభోత్సవం చేస్తే ఈరోజు దాని ఫలితంగా మాత్రం జిల్లాగా ఆవిష్కారం అయింది. ఇలా జరిగిందంటే అది ఎన్నో దశాబ్దాల వారీగా జరిగిన కృషి ఫలితంగా వారు నాటినటువంటి ఆ మొక్క ఈరోజు జిల్లాగా రూపు చెందింది. అలాంటి మహానుభావుని మనం స్మరించుకోవడం మనకు వచ్చిన ఒక అవకాశంగా మనం భావిస్తున్నాం. శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రగ్రహ ఆరాధన, దీపార్చన అనంతరం కందుల వాణి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పంగులూరి కౌంజిన్యా శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల మండలంలోని బెదుళ్లపల్లి గ్రామంలో గల శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో దేవి నవరాత్రులు పురస్కరించుకుని రెండవ రోజు అమ్మవారికి విశిష్ట పూజ కార్యక్రమాలు గాయత్రి హోమం, గోపూజ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సమేత రాజరాజేశ్వరికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం విశిష్ట దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పీఠం నిర్వాహకులు బి బాబు నాగేంద్ర అన్నారు. కనక భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కావూరు శ్రీనివాసరెడ్డి, శ్రీహరి నారాయణ, మల్లిశెట్టి బ్రహ్మరాంబ, వెలగ ప్రసన్నాదేవి, లక్ష్మి, కొమ్మినేని ఉషా, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. ओम भूर्भुवः मर्कदेव श्रीमहिदेवः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः दक्षिणरेण्यं మహర్షి ఆశ్రమ గోశాలలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది. నిన్న అంకురార్పణ కార్యక్రమం, అనంతరం మహాపుణ్యార్పణ కార్యక్రమం, అభిషేకం, ఆ తర్వాత మూలమంత్రంతో హోమం, గోపూజ, తద్వారా కలశ స్థాపన జరిగింది. మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కలశ స్థాపన జరిగింది. ఈరోజు రెండో రోజు మహర్షి ఆశ్రమ గోశాలలో ఈ 9 రోజులు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దీక్షాపరులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అమ్మవారు గాయత్రి రూపంలో పూజ చేయడం, గాయత్రి హోమం చేయడం జరిగింది. అలా మనం ప్రతిరోజు 9 రోజులు అమ్మవారి యొక్క అలంకరణ రూపంతో మూలమంత్ర హోమం జరుగుతూ గ్రహశాంతికి ఏ గ్రహానికి సంబంధించిన ఆ గ్రహం యొక్క హోమం జరుగుతూ గోపూజ చేసుకుంటూ మనం ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో 9 రోజులు దీక్షాపరులందరూ చేసి 12వ తారీఖు శనివారం నాడు మహాచండీ యాగం చేస్తాం. మహాచండీ యాగం అనంతరం అన్నప్రసాదన, మహాప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రదోష కాలంలో అమ్మవారికి విశిష్ట దీపోత్సవ కార్యక్రమం. ఒకరోజు నిమ్మ ఫలాలతో దీపారాధన చేస్తాం, ఒకరోజు పుష్పాండ ఫలంతో దీపారాధన చేస్తాం, ఒకరోజు కులదీపాలు వెలిగించుకుంటూ సాయంత్రం పూట 5 దగ్గర నుంచి 6 దాకా అమ్మవారికి దీపోత్సవ కార్యక్రమంతో అమ్మవారి స్వాగతం చేస్తాం. పిట్లవానిపాళెం మండలం భవనంవారిపాళెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెత్త నిల్వను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ శివారుల్లోని రహదారి వెంటగల చెత్తను గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టారు. పిట్లవానిపాళెం మండలం భవనంవారిపాళెం గ్రామ శివారుల్లోని రహదారి వెంట చెత్త నిల్వలు దుర్గంధం వెదజల్లటంతో తీవ్ర ఇబ్బందికరంగా మారిందని, దీంతో నాగరాజుపాళెం, కోమలి గ్రామాలకు వెళ్లేవారు ఈ రహదారి వెంట వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. కోమలి రహదారి వద్ద గ్రామ పంచాయతీకి చెందిన చెత్తను రహదారి వెంట వేయడంతో కుళ్ళి దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాక దోమలకు ఉత్పత్తి కేంద్రంగా మారి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి ఆధ్వర్యంలో చెత్త నిల్వను తొలగించే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిట్లవానిపాళెం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి ప్రజలు విరివిగా పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం పిట్లవానిపాళెం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు విరివిగా పాల్గొని తమ సమస్యలను తెలియజేశారు. పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో సమస్యలు తెలియజేసేందుకు టీడీపీ కార్యాలయానికి ప్రజలు రావడం విశేషం. అయితే ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖ అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆదేశించారు. భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఐఈడీ కోఆర్డినేటర్ జోస్న సూచించారు. పిట్లవానిపాళెం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రాన్ని సందర్శించారు. దివ్యాంగులు మండల కేంద్రంలోని భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఐఈడీ కోఆర్డినేటర్ జోస్న సూచించారు. పిట్లవానిపాళెం మండల విద్యావసరాల కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాపట్ల జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో గల భవిత కేంద్రాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులకు అవసరమైన అన్ని సేవలు భవిత కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దివ్యాంగులకు గతంలో నెలకు 3,000 రూపాయలు పెన్షన్ అందించేవారని ప్రస్తుతం 6,000 రూపాయల పెన్షన్ లభిస్తోందని వివరించారు. ఫిజియోథెరపీ అవసరమైన దివ్యాంగులకు భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ సదుపాయం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాలు
కేంద్రాలకు తీసుకువచ్చే తల్లిదండ్రులకు సంవత్సరానికి 3,000 రూపాయలు ప్రోత్సాహకం కింద అందించడం జరుగుతుందని వివరించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు దివ్యాంగుల వివరాలను యూడైస్లో నమోదు చేయాలని సూచించారు. తద్వారా దివ్యాంగుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో MEO2 రాజ్యరత్నం తదితరులు ఉన్నారు. మరి రాష్ట్ర తరఫున సమగ్ర శిక్ష నుండి ఐఏ వింగ్ తరఫున చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మన జిల్లా మొత్తం మీద 25 భవితా కేంద్రాలు ఉన్నాయి. ఈ 25 భవితా కేంద్రాల్లోనూ ఒక్కొక్క భవితా కేంద్రంలో 2 IRPలు అలాగనే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా పనిచేస్తున్నారు. వీరంతా CWSN అంటే దివ్యాంగులైన పిల్లలకి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి దివ్యాంగులైన ఈ పిల్లలకి ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు వస్తూ ఉన్నాయి. మరి ఈ మధ్యనే మరి 3,000గా ఉన్న పెన్షన్ని 3,000 నుండి 6,000 రూపాయలు చేయడం కూడా జరిగింది. మరి ఈ విషయాన్ని అందరూ గుర్తించి మరి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులంతా మరి సదరన్ సర్టిఫికెట్ల కోసం అలాగే UDID సర్టిఫికెట్లను వాళ్ళు సంపాదించుకొని ఇచ్చినట్లయితే మన IRPలను సంప్రదించి వారు మన జిల్లా కార్యాలయానికి అందజేసినట్లయితే ఈ సౌకర్యం వారికి అందుతుంది. అలాగే ఇది మాత్రమే కాకుండా మన భవితా కేంద్రాలకి పిల్లల్ని ఎవరైతే తల్లిదండ్రులు తీసుకొస్తున్నారో ఆ తీసుకొచ్చే వాళ్ళకి ఎస్కాట్ అలవెన్స్ వాళ్ళకు కూడా సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాలికలకు కూడా గర్ల్ స్టైపెండ్ అని వారికి సంవత్సరానికి 3,000 రూపాయలు. అలాగే వచ్చిన ప్రతి పిల్లవాడికి కూడా దివ్యాంగులైన పిల్లలకి అందరికీ కూడా సంవత్సరానికి 3,000 రూపాయలు. అలాగనే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని ప్రతి శనివారం మన ఐఈ కోఆర్డినేటర్లు దివ్యాంగులైన పిల్లలు ఎవరైతే భవితా సెంటర్కి రాలేరో ఆ పిల్లలందరికీ మరి మన IRPలే ప్రతి శనివారం ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డైరేషను అలాగే వాళ్ళలో జీవన నైపుణ్యం కొంచెం పెంపొందించడానికి కానీ కొంత ట్రైనింగ్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని కూడా తల్లిదండ్రులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి గౌరవనీయులైన APC గారు కూడా ఈ కేంద్రాలందరినీ విజిట్ చేయడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా జడ్జిలు కానీ అందరూ కూడా ఈ భవితా కేంద్రాలను సందర్శించడం జరుగుతుంది. ఈ మధ్యనే మన జాతీయ స్థాయిలో ప్రశస్త యాప్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే దేశం మొత్తంలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరి వివరాలు ఈ ప్రశస్త యాప్లో రూపొందించడం జరుగుతుంది. దీనిలో కనుక ఈ దివ్యాంగులైన పిల్లల్ని యాడ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని వాళ్ళకి అందే ప్రతి అలవెన్స్లన్నీ కూడా మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అలాగనే అవసరమైన సర్జరీలు కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా చేయడం అనేది జరుగుతుంది. టంగ్ టై కానీ లేదా క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సర్జరీలు అలాగే ఫిజియోథెరపీకి సంబంధించినవి కానీ ఫిజియోథెరపీ సేవలు కూడా మన భవితా కేంద్రం నుంచి అందుతున్నాయి. ఎవరికైనా మరి ఫిజియోథెరపీ సేవలు కావాలి అన్నట్లయితే భవితా కేంద్రానికి వచ్చినట్లయితే ఉచితంగానే మన ఫిజియోథెరపిస్టుల ద్వారా ఫిజియోథెరపీ సేవలు కూడా అందించడం జరుగుతుంది. అలాగే సర్జరీలు ఏ రకమైన సర్జరీ అయినా సరే ప్రభుత్వం నుంచి ఉచితంగా అందుకునే ఉన్నవి. అలాగనే హీరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి పిల్లలకి మరి వినికిడి యంత్రాలను కూడా వారికి ఉచితంగానే అందజేయడం జరుగుతుంది. అలాగనే ఉచితంగా కాళ్ళు చేతులు మరి జైపూర్ నుంచి తయారు చేయబడిన ఈ వస్తువులన్నింటినీ వాళ్లకు ఉచితంగా అందజేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటివరకు కొంత అవేర్నెస్ లేకపోవడం జరిగింది. తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఎవరైతే మీ దగ్గర దివ్యాంగులైన పిల్లలు ఉన్నారో వారికి ఈ బెనిఫిట్స్ అన్నీ అందేలాగా చూడండి. ఒక్క దివ్యాంగులైన పిల్లలు కూడా ఈ బెనిఫిషరీస్ నుంచి పక్కకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రశస్త యాప్ని రూపొందించడం జరిగింది. కాబట్టి మరి మన జిల్లాలోని ఉపాధ్యాయులందరూ కూడా హెడ్ మాస్టర్లు కానీ ప్రిన్సిపల్స్ కానీ టీచర్లు కానీ అందరూ కూడా ఈ ప్రశస్త యాప్లో రిజిస్టర్ అయ్యి
అలాగనే మీ దగ్గర ఉన్న పిల్లలందరినీ కూడా స్క్రీనింగ్ చేసినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ అవకాశాలన్నీ కూడా మన దివ్యాంగులందరూ అందుకునే అవకాశం ఉంటుంది. బాపట్ల పట్టణంలోని భావపురి రెస్టారెంట్లో మంచి ఫుడ్ ఇవ్వటం లేదంటూ ఫిర్యాదు చేయడంతో బాపట్ల ఫుడ్ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు స్పందించి రెస్టారెంట్ను తనిఖీ చేశారు. అందులో 2 అనుమానం వచ్చిన శాంపిల్స్ సేకరించి హైదరాబాద్కి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్స్ బిర్యానీ తింటున్నప్పుడు ఒకటి సద్దివాసన వచ్చిందని, మరొకటి బాగుందని వాట్సాప్ గ్రూప్లో వీడియో చక్కర్లు కొడుతోంది. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ రెస్టారెంట్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్యానీ బాగాలేదని ఫిర్యాదు వచ్చిందని, అందువల్ల తనిఖీ చేసేందుకు వచ్చానని ఆయన అన్నారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇలా ఉండగా రెస్టారెంట్లో పనిచేస్తున్న సిబ్బంది 4 గంటలకు చేసిన బిర్యానీ అయిపోయిందని చెప్పడం కొసమెరుపుగా నిలుస్తోంది. అధికారి వచ్చి అక్కడ ఏమీ జరగలేదని, కొన్ని అనుమానాలు వచ్చి శాంపిల్స్ సేకరించామని ఆయన చెప్పడం మరో విశేషం. ఏంటి 2 ఒకటే ఒకసారి స్మెల్ చెప్పండి. స్మెల్ ఏముందమ్మా? ఏంటది? అది చద్దిపడిందా లేదా లేకపోతే అని ఒకసారి మీరు చూడండి సార్. ఎన్ని బౌల్స్ ఇచ్చారు? 2 బౌల్స్. మేము ఎస్పీ తిన్నాం. బాగానే ఉంది, సూపర్ ఉంది. ఎస్పీ పర్ఫెక్ట్ ఉంది. ఇది మాకు వచ్చిన రైసే అప్పర్ వేరుగా ఉంది, ఇన్నర్ వేరుగా ఉంది. అయితే ఇది మధ్యాహ్నము 4 గంటలకే వేసింది బిర్యానీ. ఓకే, నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. ఓకేనా? చెప్పండి. మరి సద్ద అనేది మరి ఇదేమో పైదేమో ఇప్పుడు వేసి తీసుకొచ్చారు. లేదమ్మా, అంతే కదా? కేవలం వచ్చేసి పసుపు మాత్రం వేస్తాం, అంతే కదా? బాస్మతి ఆయిల్ తీసేసారా? ఎందుకంటే అది మీరైనా తినలేదు, ఇట్లా అయినటువంటి కానీ మీరు కూడా తినాలి. ఎందుకంటే మీరు బాగుంటేనే కదా బయట వాళ్ళకి బట్టలు వచ్చే విధంగా తీసుకోవాలి. మనం కష్టపడి పని చేయాలి, అవునా? సో మనం కష్టపడి పని చేస్తాం. అయితే ఇచ్చేటువంటి ఫుడ్, ఆహార పదార్థాలు ఏం చేయాలంటే ఒక క్వాలిటీగా కిందికి వెళ్ళాలి. కస్టమర్ దగ్గరికి ఒక క్వాలిటీ ఫుడ్గా వెళ్ళాలి. అంటే ఒక స్వచ్ఛమైనటువంటి మంచిది, ఎక్కడ కల్తీ లేకుండా, ఎలాంటి కంటామినేషన్ అనేటువంటిది అంటుకోకుండా ఉండేటువంటి విధంగా మీరు ఆహార పదార్థాన్ని ప్యాక్ చేసి కిందికి పంపిస్తారు, లేకపోతే వచ్చేసి సో బేసిన్లో ఎలా తీసుకెళ్తారు. సో మనం తయారు చేసేటప్పుడు మనం పాటించవలసింది ఏంటంటే, సో ఎప్పుడైనా ఒకసారి మన చేతులకు కట్స్ వస్తాయి, ఏదైనా కోస్తున్నప్పుడు మనకు వచ్చేసి కట్స్ వస్తాయి. సో కట్స్ వచ్చినా మనం వచ్చేసి అదే పనిగా అలానే మనం చేసామనుకోండి, సో మనకి ఏదైనా జబ్బులు ఉండొచ్చు. సో మన జబ్బులు ఉన్నాయి అనేటువంటిది మనకు తెలియదు. సో మన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఆ కట్ అయినటువంటి చోట మనం వచ్చేసి గ్లాస్లో వేసుకోవాలి. అది మనం చేయవలసినటువంటి, అంటే మనకి ఏదైనా ఒకవేళ మీకేం జబ్బులు ఏమి లేవు, సో పొరపాటున ఏదైనా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇతరులకు దానివల్ల హామ్ జరగకూడదు, మన వల్ల ఇతరులకు వచ్చేసి అలాంటి పరిస్థితి రాదు. అది మనం బ్యాండేజ్ వేసుకోవడం అనేది సేఫ్టీ కిట్ ఉంది సార్, చిన్నది సేఫ్టీ కిట్ ఒకటి ఉన్నాయి, కానీ దాన్ని పాటించాలి కదా. సో అలా అయిన తర్వాత మనం వచ్చేసి ఏం చేయాలి, నెక్స్ట్ గ్లౌజ్ వేసుకోవాలి చేతులకు. ఒకవేళ మనం ఆ ప్లాస్టర్ వేసుకుంటాం అది అవుతుంది. సో మన కట్స్ లేకపోయినా కానీ కూడా గ్లౌజ్ అనేది రెగ్యులర్గా మనం యూజ్ చేయాలి. ఒక్కోసారి మనం హీట్ దగ్గర వెళ్ళినప్పుడు గ్లౌజ్ యూజ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో తర్వాత మనం వచ్చి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ గ్లౌజ్ వేసుకోవాలి. సో హెడ్కి క్యాప్ పెట్టుకోవాలి. సో హెడ్ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం ఏంటి, ఎయిర్ పడడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ పడడం వల్ల నష్టం ఏం జరుగుతుంది? నష్టం అంటే చాలా మందికి నష్టం. అది మన మైండ్కి ఏమవుతుందంటే, ఎంట్రిక వల్ల ఏమి హాము అయితే జరగదు, కానీ ఎంట్రిక పడిందంటే దానివల్ల ఏమవుతుందంటే అన్నాన్ని పక్కకు నెట్టేస్తాం. సో దానివల్ల మన హోటల్కి వచ్చిన వాళ్ళకి వచ్చేసి ఒక ఎంట్రిక కనిపించిందంటే దానివల్ల హోటల్కు మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మన భావపూరి బిర్యానీ మీద వచ్చేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో అది నిన్న సాయంకాలం మీద జరిగింది అది. సో దాని మీద వచ్చేసి ముందుగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఏదో వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనేటువంటి దాని మీద కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ని ఆధారం చేసుకొని ఈరోజు వచ్చేసి ఇన్స్పెక్షన్కి వచ్చినాము. సో ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ను, తర్వాత వచ్చేసి
ఫ్రిడ్జ్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని వచ్చేసి చూడడం జరిగింది. సో రెఫ్రిజిరేటర్లో ఉన్నటువంటి అందులో ఎలాంటి ప్రిజర్వేటివ్గా అంటే ముందుగా వండినటువంటి ఆహార పదార్థాలు అయితే ఏమి కనిపించలేదు. సో తర్వాత వచ్చేసి కిచెన్కి వెళ్ళినప్పుడు ఆహార పదార్థాల్లో ఎలాంటి కృత్రిమమైనటువంటి రంగులు వచ్చేసి కలపలేదు. తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అనేది అది కూడా వచ్చేసి వాడడం లేదు. అయితే ఇక్కడికి ఇది రెండోసారి రావడము. ఇంతకుముందుగా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళైతే వాటికి అనుకూలంగానే పాటిస్తూ ఉన్నారనేటువంటిది మా యొక్క అబ్జర్వేషన్లో చూడడం జరిగింది. సో ఏదో మాకు కొద్దిగా అనుమానం ఉన్నటువంటి ఒక ఆహార పదార్థాన్ని మేము వచ్చేసి శాంపిల్ తీసడం జరిగింది. అది కొద్దిగా కల్తీ ఏమో అనేటువంటి అనుమానంతో దాన్ని శాంపిల్ తీసినాము. అది పరీక్షల నిమిత్తం వచ్చేసి మేము హైదరాబాద్కి ల్యాబ్కి పంపిస్తాము. సో అందులో ఏదైనా కల్తీ అనేటువంటిది తెలిసినట్లయితే రిపోర్ట్ ఆధారం చేసుకొని వారి మీద తగిన చర్యలు వచ్చేసి తీసుకోబడతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల పట్టణంలోని భావుపురి రెస్టారెంట్లో పాడైన బిర్యానీ పెడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదు స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపుతున్నట్లు తెలిపిన ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు. పంట కాలువలో తోటి కాడను తొలగిస్తున్న ఉపాధి కూలీలు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చొరవతో పనులు ప్రారంభించారని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల జిల్లా ఐఈడి కోఆర్డినేటర్ జోస్నా. ప్రజా దర్బార్లో ఫిర్యాదుల వెల్లువ. పార్టీలకు అతీతంగా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వెగేసిన నరేంద్ర వర్మ. ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 5వ నీటిపారుదల సలహా మండలి సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.